హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల 12వ పీఆర్సీ మరియు ఐఆర్‌పై తాజా సమాచారం, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి హామీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో వెన్నెముకగా నిలిచే ప్రభుత్వ ఉద్యోగులు మరియు తమ విశ్రాంత సేవ చేసి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి హ్మ్. తమ జీవితాంతం సేవ చేసి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లు నేడు అనేక రకాలైన ఆర్థిక మరియు మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. రాష్ట్ర యంత్రాంగం సజావుగా సాగాలంటే ఉద్యోగుల సహకారం ఎంత అవసరమో వారి సమస్యల పరిష్కారం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం వీరిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య పెండింగ్ బకాయిలు. గత కొన్ని సంవత్సరాలుగా వీరికి రావాల్సిన 11వ పీఆర్సీ అరియర్స్, కరువు భత్యం డీఏ మరియు పెన్షనర్లకు రావాల్సిన డీఆర్ బకాయిలు సకాలంలో అందక ఒక తీరని తలనొప్పిగా మారాయి. ఒక సాధారణ ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క ప్రాథమిక వేతనం మరియు వారి సర్వీస్ కాలాన్ని బట్టి లెక్కగడితే ఈ బకాయిల మొత్తం అక్షరాల 2,00,000 నుంచి 4,00,000 వరకు కూడా పేరుకుపోయింది. ఇది కేవలం అంకెల్లో చెప్పే సొమ్ము కాదు, వారి కష్టార్జితం. గత ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అనటం వల్ల చెందటం వల్ల వేలాది కుటుంబాలు తమ ఆర్థిక ప్రణాళికను కోల్పోయి తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. గత ప్రభుత్వం అనుసరించిన ఈ విధానాలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని నింపాయి. కనీసం ఒక డీఏ బకాయిని కూడా సక్రమంగా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎన్నికల సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం టీడీపీ, జేఎస్పీ, బీజేపీ ఉద్యోగులకు ఒక ఆశాకిరణంలా కనిపించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి నాయకులు తమ అధికారంలోకి రాగానే ఆగిపోయిన డీఎల్ విడుదల చేస్తామని, ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర వృత్తి ప్రకటిస్తామని మరియు పీఆర్సీ అమలు చేస్తామని ఘనంగా హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా ఈ మేరకు ఆహ్, చేర్చారన్నమాట ఈ అంశాలను. మరి ఈ క్రమంలోనే పెండింగ్ బకాయిలన్నీ ఒక పద్ధతి ప్రకారంగా చెల్లిస్తామని చెప్పడంతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు కొత్త ప్రభుత్వంపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత తమ కష్టాలు తీరతాయని, తమ సొమ్ము తమకు అందుతుందని వారు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మరో అత్యంత కీలకమైన అంశం 12వ పీఆర్సీ అమలు. వాస్తవానికి 11వ పీఆర్సీ గడువు 2023 జూలై నెలతోనే ముగిసిపోయింది. కొత్త పీఆర్సీ నివేదిక ప్రకారం వేతనాలు పెరగాల్సి ఉన్న గత ప్రభుత్వం 2023లోనే కమిటీని వేసినప్పటికీ దాని పనితీరు నత్తనడకన సాగింది. కమిషన్ చైర్మన్‌గా ఉన్నటువంటి విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ గారు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ పదవి నుంచి తప్పుకోవడంతో ఈ ప్రక్రియ మరింత జాప్యమైంది. ఈ జాప్యం వల్ల ఉద్యోగులు ప్రతి నెల ఆర్థికంగా నష్టపోతున్నారు. అందుకే కొన్ని ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. విచారణల పేరుతో సమయం వృధా చేయకుండా ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం వెంటనే 12వ పీఆర్సీని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ అమలు ఆలస్యమైతే ఆ ప్రభావం పెన్షనర్ల మీద కూడా పడుతుంది. మరి దీనివల్ల వారు పొందే గ్రాట్యుటీ మరియు ఇతర బెనిఫిట్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ 12వ పీఆర్సీ గనక ప్రభుత్వం అమలు చేస్తే అది ఉద్యోగుల జీతాల్లో పెను మార్పులు తీసుకొస్తుంది. పీఆర్సీ అమలు చేసేటప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి కరువు భత్యాన్ని డీఏ ప్రాథమిక వేతనంలో విలీనం చేస్తారు. అంటే 2023 జనవరి మరియు జూలై నాటికి ఉన్న డీఏ శాతాన్ని బేసిక్ పేకి కలిపి దానిని అదనంగా ప్రభుత్వం ప్రకటించే ఫిట్‌మెంట్‌ని చేరుస్తారు. ఈసారి ఫిట్‌మెంట్ సుమారు 27% నుంచి 30% వరకు ఉండవచ్చని ఆర్థిక నిపుణులు మరియు ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే ప్రతి ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం దాదాపు 63% వరకు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ప్రస్తుతం రూ. 40,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి కొత్త పీఆర్సీ అమలైతే నెలకు దాదాపు 25,000 వరకు అదనంగా జీతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ పెంపు ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది అని చెప్పవచ్చు. అయితే పీఆర్సీ నివేదిక రావటం,
మరియు అది అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించడానికి మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో ఈ విషయంపై ప్రాథమిక చర్చలు జరిపింది. ఎన్నికల వాగ్దానం ప్రకారం ఐఆర్ ప్రకటించడం ద్వారా ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. ఉద్యోగుల సమస్యల పట్ల మొదటి నుంచి కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితులలో అన్ని బకాయిలను ఒకేసారి చెల్లించడం సాధ్యం కాకపోయినా, విడతల వారీగానైనా ప్రతి పైసా ఉద్యోగులకు చేరేలాగా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా సిపిఎస్ రద్దు అంశంపై పవన్ కళ్యాణ్ గారు గట్టి హామీనే ఇచ్చారు. పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరిస్తామని, దానికోసం కొంత సమయం కావాలని ఆయన గతంలో కోరారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం కాలయాపన జరుగుతోందని ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేసిన ఒక మంచి పని ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్‌లు పంపిణీ చేయడం. ఇది ఉద్యోగులకు ఒక ఊరటనిచ్చింది అనే చెప్పవచ్చు. తర్వాత కొంత ఆలస్యం అయితే అవుతోంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఐఆర్ ప్రకటన వచ్చే అవకాశం బలంగా ఉంది. ఆ తర్వాతే పీఆర్సీ మరియు మిగిలిన బకాయిల చెల్లింపు ప్రక్రియలు మొదలవుతాయని భావిస్తూ ఉన్నారు. ఉద్యోగులు ప్రభుత్వం నుంచి కేవలం జీతాలే కాకుండా మరికొన్ని కీలక సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత ఎన్నికలలో ప్రధాన హామీ అయినటువంటి సిపిఎస్ రద్దు మరియు ఓపీఎస్ పునరుద్ధరణ గురించి, అలాగే ఏళ్ల తరబడి తక్కువ జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గురించి, అలాగే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి పని భారాన్ని తగ్గించడం, తర్వాత నామమాత్రంగా మారిన హెల్త్ కార్డుల సమస్యను పరిష్కరించి కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నగదు రహిత వైద్యాన్ని అందించడం. మరి ఈ సమస్యలన్నిటిపై ప్రభుత్వము ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి హామీ వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది అనైతే ఆశిద్దాము.